ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక లేటెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ పదం వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలోనో లేదా నోబెల్ ప్రైజ్ స్పీచ్ లో వినిపించే టాపిక్ లో అనిపిస్తుంది కదా. కానీ నిజానికి ఇది సైంటిస్టుల ల్యాబ్ నుండి బయటకు వచ్చి కార్పొరేట్ బోర్డ్ రూమ్స్, డిఫెన్స్ కారిడార్లు అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ లోకి ఎప్పుడో ఎంటర్ అయిపోయింది. అయితే ఈ రేస్ లో మన ఇండియా ఏమాత్రం వెనకబడలేదు ఫ్రెండ్స్. దీనికోసం మన గవర్నమెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద ఏకంగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మన టాలెంట్ అండ్ సపోర్ట్ కోసం గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఇప్పటికే మన తలుపులు తడుతున్నాయి. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది ఫ్రెండ్స్. మన ఇండియాలో చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ ట్రెండ్ ఇంకా పసిగట్టలేదు. అందరూ నెక్స్ట్ బెస్ట్ ఐటీ స్టాక్స్ ఏంటి, ఏఐలో ఏ స్టాక్ పరిగెడుతుంది అనే వాటి వెనకే పరిగెడుతున్నారు తప్ప క్వాంటమ్ వైపు పెద్దగా ఫోకస్ చేయట్లేదు. కానీ సరిగ్గా ఇదే టైంలో కొన్ని ఇండియన్ కంపెనీలు క్వాంటమ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో తమ స్థానాన్ని సైలెంట్ గా సూపర్ గా స్ట్రాంగ్ చేసుకుంటున్నాయి. రాబోయే 10 ఏళ్లలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ మొత్తం ఇండస్ట్రీల స్వరూపాన్ని మార్చేస్తుందని మీరు గనక నమ్మితే ఖచ్చితంగా ఈ క్వాంటమ్ ట్రెండ్ లో ఉన్న ఇండియన్ స్టాక్స్ ని మీ రాడార్ లో ఉంచుకోవాల్సిందే. మరి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రేస్ లో ఏ మాత్రం తగ్గకుండా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న 5 క్వాలిటీ క్వాంటమ్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో చెప్పండి. మన క్వాంటమ్ కంప్యూటింగ్ లిస్ట్ లో మొదటి స్టాక్ మన ఇండియాలోనే 3వ అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ అయిన హెచ్సిఎల్ టెక్. వీరు క్వాంటమ్ అండ్ ఏఐ రేస్ లో ఎలా ఉన్నారో చూస్తే ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటి మీడియా ల్యాబ్ తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టుకుని ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ లో దూసుకుపోతున్నారు. ఆ రీసెర్చ్ ను ప్రాక్టికల్ సొల్యూషన్స్ గా మారుస్తున్నారు. ఫైనాన్స్, హెల్త్ కేర్, డిఫెన్స్ లాంటి సెక్టార్స్ లో కొత్త అప్లికేషన్ డెవలప్ చేయడానికి స్టార్ట్అప్స్ అండ్ ఇంక్యుబేటర్స్ తో కలిసి డీప్ టెక్ ఇన్నోవేషన్స్ పై విపరీతంగా వర్క్ చేస్తున్నారు. ఐటీ ఇన్ఫ్రా, ఆర్&డి సర్వీసెస్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ విభాగాల్లో గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తున్న హెచ్సిఎల్ ఫైనాన్షియల్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గత 5 ఏళ్లలో వీరి సేల్స్ 11% సిఏజిఆర్ తో, నికర లాభాలు 10% వృద్ధితో కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. అలాగే వీరి ఆర్ఓఈ 24% గా ఉంది, ఆర్ఓసిఈ 30.6% గా ఉంది. అండ్ ఒక లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీకి ఇవి సూపర్ నెంబర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. రీసెంట్ కాన్ కాల్ లో మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో వీరు ఏఐ నేటివ్ సర్వీసెస్ లో ఏకంగా 25% నుండి 30% గ్రోత్ టార్గెట్ పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ క్రేజీ అప్డేట్ ఉంది. ఫిబ్రవరి 2026 నుండి ఓపెన్ మార్కెట్ లో ఈ కంపెనీ ప్రమోటర్లే అంటే ఓనర్సే తమ సొంత షేర్లను భారీగా కొనుక్కుంటున్నారు. సుమారు 1134 నుండి 1454 రేంజ్ మధ్యలో యావరేజ్ గా చెప్పుకోవాలనుకుంటే 1308 దగ్గర ఏకంగా 200 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు కొనుగోలు చేశారు. కంపెనీ ఓనర్లే ఇంతలా కొంటున్నారంటే ఈ స్టాక్ ఇప్పుడు ఒక క్రూషియల్ ఇన్ఫ్లెక్షన్ దగ్గర ఉందని, ఫ్యూచర్ గ్రోత్ పక్కాని మేనేజ్మెంట్ యాక్షన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక పక్క క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు అడుగులు, మరో పక్క గత 4 నెలల కాలంలోనే స్టాక్ ఏకంగా 34% పడిపోయి చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది. దానికి తోడు ఇప్పుడున్న ధర దగ్గర ఇది ఏకంగా 4.64% డివిడెండ్ ఈల్డ్ కూడా ఇస్తుంది. క్వాంటమ్ అండ్ ఏఐ గ్రోత్ తో పాటు మంచి డివిడెండ్ ఇచ్చే సేఫ్ ఐటీ స్టాక్ కోసం మీరు చూస్తుంటే హెచ్సిఎల్ టెక్ తప్పకుండా మీ రాడార్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ టాటా గ్రూప్ చెందిన టాప్ నాచ్ డివైస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ టాటా ఎల్ఎక్సీ. ట్రాన్స్పోర్టేషన్, మీడియా అండ్ కమ్యూనికేషన్స్, హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైజెస్ లాంటి కీలక రంగాల్లో వీరికి తిరుగులేదు. రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరకు అన్ని వీరే చూసుకుంటారు. వీరి దగ్గర ఐఆర్ఐఎస్, టిఈడిఏఎక్స్, ఏఐవిఏ లాంటి పవర్ఫుల్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంతేకాదు గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తున్న ఎన్విడియా లాంటి దిగ్గజాలతో పాటు ఆర్డీకే, ఎమర్సన్ లాంటి వాళ్ళతో వీరికి స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఉన్నాయి. అండ్ వీరికి ఉన్న డీప్ టెక్ కేపబిలిటీస్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఉన్న పట్టు అండ్ భవిష్యత్తులో రాబోయే క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా లాపటానికి వీరికి నేచురల్ గానే ఒక సూపర్ అడ్వాంటేజ్ ఇస్తుంది. వీరి ఫైనాన్షియల్ చూస్తే మనకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. గత 5 ఇయర్స్ లో వీరి సేల్స్ 18% సిఏజిఆర్ తో, నెట్ ప్రాఫిట్ ఏకంగా 25% వృద్ధితో దూసుకుపోతున్నాయి. రిటర్న్స్ రేషియోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఆర్ఓఈ 23.6% ఉంది, ఆర్ఓసిఈ 29.9% గా ఉన్నాయి. ఈ రేంజ్ రిటర్న్స్ చాలా తక్కువ కంపెనీలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కంపెనీ ఫ్యూచర్ కోసం చాలా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఆర్ఈజీఏఐ అనే సొంత ప్లాట్ఫామ్ ద్వారా హెల్త్ కేర్ అండ్ మెడికల్ సెక్టార్స్ లో ఆటోమేషన్ కోసం గ్లోబల్ గా $multi-million డ్రీమ్స్ ని సైన్ చేస్తున్నారు. ఏఐ అండ్ జెన్ ఏఐ వాడి క్వాలిటీ అండ్ టైం కూడా సేవ్ చేస్తున్నారు. రీసెంట్ గా వీరు హై మార్జిన్స్ ఇచ్చే రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఇందులో వేరే వాళ్ళు పోటీ పడటం అంత ఈజీ కాదు కాబట్టి వీరికి ఇది ఒక బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే డిజైన్ లీడ్ ఇంజనీరింగ్ తో పాటు భవిష్యత్తును మార్చేసే ఈవీస్, డిజిటల్ హెల్త్ కేర్, ఏఐ అండ్ ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో టాటా ఎల్ఎక్సీ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. టాటా బ్రాండ్ వాల్యూ అండ్ ఇంత కన్సిస్టెంట్
ప్రాఫిట్స్ తో వస్తున్న ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీరు ఆర్డర్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో మూడో స్టాక్ క్లౌడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో దూసుకుపోతున్న తాన్లా ప్లాట్ఫామ్స్. బిజినెస్ లు కస్టమర్లకు పంపే A2P అప్లికేషన్ టు పర్సన్ మెసేజింగ్ సర్వీసెస్ లో ఇది ఒక గ్లోబల్ ప్రొవైడర్ గా ఉంది. ఫ్రెండ్స్, వీరి బిజినెస్ ఎంత స్ట్రాంగ్ అంటే CPaaS అంటే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యూజేజ్ సర్వీసెస్, టెలికాం సిగ్నలింగ్ అండ్ క్లౌడ్ టెలిఫోన్ లాంటి ఎన్నో సొల్యూషన్స్ ను మీరు అందిస్తారు. ఫ్రెండ్స్, మనకి రోజువారీ వచ్చే వాట్సాప్ బిజినెస్ మెసేజ్లు, RCS అండ్ OTT ప్లాట్ఫామ్స్ వెనుక ఉన్న అడ్వాన్స్డ్ మెసేజింగ్ సర్వీసెస్ చాలా వరకు వీరియే. మెసేజ్ల ద్వారా జరిగే ఫ్రాడ్ ను ఆపడానికి AI అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ వైజ్లీ ATP ప్లాట్ఫామ్ ను, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీతో సేఫ్ గా ఉండే ట్రూ బ్లాక్ అనే సెక్యూరిటీ ప్లాట్ఫామ్ ను మీరు రన్ చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ కంపెనీ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్, తాన్లా ప్లాట్ఫామ్స్ ఇప్పటికే బ్లాక్ చైన్, AI అండ్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ రేంజ్ లో డీల్ చేస్తుంది కదా. రాబోయే 10 ఏళ్లలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్వాంటమ్ టెక్నాలజీకి మారాల్సిందే. మార్కెట్ లో కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ లో వీరు క్వాంటమ్ క్యాపబిలిటీస్ ను యాడ్ చేయడం పక్కా. ఇక కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ విషయానికి వస్తే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. గత 5 ఇయర్స్ లో వీరి సేల్స్ 16% CAGR తో అండ్ నెట్ ప్రాఫిట్ 10% వృద్ధితో కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. ఇక్కడ ఒక అసలైన హైలైట్ ఏంటంటే ROE ఏకంగా 21.4%, ROCE 26.2% గా ఉన్నాయి. ఇది ఒక టెక్ కంపెనీకి నిజంగా సూపర్ రన్ అని చెప్పొచ్చు. ఇక కంపెనీ భవిష్యత్తు విషయానికి వస్తే వాట్సాప్ బిజినెస్ సెగ్మెంట్ లో 3 హై ఇంపాక్ట్ యూజ్ కేసులను రిలీజ్ చేసి భారీ గ్రోత్ అంచనా వేస్తున్నారు. టెలికాం ఆపరేటర్స్ కోసం తన wisely.ai లో మరింతగా పెట్టుబడులు పెట్టి అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ ను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి బిజినెస్ లో 95% మన ఇండియా నుండి వస్తుండగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ దేశాలకు కూడా తమ నెట్వర్క్ ను భారీగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అండ్ వాట్సాప్ బిజినెస్ లాంటి ట్రెండింగ్ టెక్నాలజీలో ఉంటూ ఏకంగా 26% ప్లస్ ROCE జనరేట్ చేస్తున్న ఈ స్టాక్ రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ వేవ్ ను క్యాచ్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీరు ఆర్డర్ లో ఉంచుకొని ట్రాక్ చేయండి. మన లిస్ట్ లో 4వ స్టాక్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న ఒక సూపర్ కంపెనీ ఎంఫసిస్. వీరు థియరీలకే పరిమితం కాకుండా ఫ్రెండ్స్ ప్రాక్టికల్ గా వర్క్ చేస్తూ అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నారు. అసలు వీరు క్వాంటమ్ లో ఏం చేస్తున్నారో చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. వీరు ఎనర్జీ ఆప్టిమైజ్డ్ నెట్వర్క్ EON అనే ఒక ప్రత్యేకమైన క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్రేమ్వర్క్ ను డెవలప్ చేశారు. దీనికి వీరికి అధికారికంగా పేటెంట్ కూడా ఉంది. అలాగే ఈ ఫీల్డ్ లో రీసెర్చ్ ని మరింత స్పీడ్ చేయడానికి మన IIT మద్రాస్ అండ్ కెనడాకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ తో పవర్ఫుల్ టైఅప్ అయ్యారు. ఎంఫసిస్ ఇప్పుడు ఒక నార్మల్ మిడ్ టైర్ IT కంపెనీలు కాకుండా తను ఒక AI లీడ్ ట్రాన్స్ఫర్ పార్ట్నర్ గా పూర్తిగా మార్చుకుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో వీరు భారీగా డీల్స్ కొడుతున్నారు. రీసెంట్ గా థియరీ అండ్ ప్రాక్టికల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనే కంపెనీని కొనుగోలు చేశారు. వాళ్ళు కంటిన్యూమ్ AI అనే ప్లాట్ఫామ్ ను వాడి తమ డెసిషన్స్ ఇంటెలిజెన్స్ ని క్యాపబిలిటీస్ ని పెంచుకుంటున్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 ఇయర్స్ లో సేల్స్ 10% CAGR తో అండ్ నెట్ ప్రాఫిట్ 9% వృద్ధితో నిలకడగా పెరుగుతున్నాయి. రిటర్న్స్ పరంగా చూస్తే ROE 18.5%, ROCE 22.8% గా మంచి హెల్తీ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. వీరి ఫ్యూచర్ గురించి మనం ఏమాత్రం భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. వీరి ఆర్డర్ బుక్ చూస్తే మొత్తం కాంట్రాక్ట్ వాల్యూ TCV ఏకంగా 68% జంప్ అయ్యి $2.1 బిలియన్ కు చేరింది. ఇందులో AI సంబంధించిన డీల్స్ ఏకంగా డబుల్ అయ్యి $1.3 బిలియన్ కు చేరటం విశేషం. ప్రస్తుతం మేనేజ్మెంట్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ పైప్ లైన్ లో ఏకంగా 69% కేవలం AI ఆధారిత ప్రాజెక్టులే ఉండటం వీరి ముందు చూపుకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక పక్క చేతిలో సొంత క్వాంటమ్ పేటెంట్, మరో పక్క 10,000 కోట్ల ఆర్డర్ బుక్, అందులో 69% దాకా ఫ్యూచర్ డిమాండ్ ఉన్న AI డీల్స్ తో ఎంఫసిస్ అద్భుతంగా దూసుకుపోతుంది. కాబట్టి ఈ క్వాంటమ్ ప్లస్ AI కాంబో IT స్టాక్ ను తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో పక్కాగా ఉంచుకోండి. మన లిస్ట్ లోది 5వది అండ్ ఆఖరి స్టాక్ ఈ రోజు వీడియోలో. పరిచయం అక్కర్లేని ఫ్రెండ్స్, మన ఇండియాలోనే అతిపెద్ద IT కంపెనీ అయిన TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. క్వాంటమ్ టెక్నాలజీ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ TCS ముందే ఒక అడుగేసింది. కొన్నేళ్ల క్రితమే అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో కలిసి TCS క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ ను స్టార్ట్ చేసింది. నార్మల్ కంప్యూటర్లు సాల్వ్ చేయలేని కష్టమైన టాస్క్లను తమ క్లయింట్స్ కు ఈ క్వాంటమ్ ల్యాబ్ ద్వారా ఈజీగా పైలట్ ప్రాజెక్ట్ టెస్ట్ చేసుకునేలా వీరు హెల్ప్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, IT కన్సల్టింగ్ నుండి క్లౌడ్ సిస్టమ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వరకు వీరు అందించే సేవలు అన్ని కావు. 55 దేశాల్లో 202 సర్వీస్ డెలివరీ సెంటర్స్ తో ఏకంగా 6 ఖండాల్లో టాప్ ఎంప్లాయర్ గా నిలిచిన ఘనత మన టాటా గ్రూప్ దిగ్గజానిది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే వావనస్ ఫ్రెండ్స్. గత 5 ఇయర్స్ లో 10% సేల్స్ అండ్ నికరాబాలు 9% వృద్ధితో స్థిరంగా పెరుగుతున్నాయి. అసలైన హైలైట్ ఏంటంటే ఏకంగా ROE 51.8%, ROCE 63% గా మెయింటైన్ చేస్తున్నారు. లక్షల కోట్ల మార్కెట్ ఉన్న ఒక మహాసముద్రం లాంటి కంపెనీ ఇంత పవర్ఫుల్ రిటర్న్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. కంపెనీ MD అండ్ CEO K. కృతివాసన్ గారు చెప్పిన దాని ప్రకారం గ్లోబల్ గా ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ TCS మాత్రం
మేజర్ మార్కెట్స్ లో తన జోరును కంటిన్యూ చేస్తుంది. రాబోయే రోజుల్లో తమ ఫోకస్ అంతా ఆటోమేషన్ పైన చెప్తున్నారు. మనుషులు అండ్ ఏఐ కలిసి పనిచేసేలా అప్రోచ్ తో, అంటే హ్యూమన్ ప్లస్ ఏఐ అప్రోచ్ తో ఒక పెద్ద ఏఐ ఏజెంట్ టీమ్ ని వీరు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే రీసెంట్ గా క్లయింట్స్ పవర్ సేవ్ చేయడానికి అండ్ ఎమిషన్ అంటే కాలుష్యం అండ్ ఖర్చులు తగ్గించడానికి ఒక సూపర్ ఏఐ పవర్డ్ ఎనర్జీ ప్లాట్ఫామ్ కూడా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. సింపుల్ గా చెప్పాలంటే టీసీఎస్ గురించి మనం చెప్పేదే ఉంది. ఒక పటిష్టమైన పునాది, అదిరిపోయే రిటర్న్స్, స్ట్రాంగ్ క్లయింట్స్ రిలేషన్స్ అండ్ ఏఐ క్వాంటమ్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీపై భారీగా చేస్తున్న పెట్టుబడులతో లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం టీసీఎస్ పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది. ఎలాంటి మార్కెట్ కండిషన్ అయినా ధైర్యంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టాక్ ఉంది అంటే అది టీసీఎస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మాట అండి, ఇండియాలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా ఇనిషియల్ దశలో ఉంది. 6,000 కోట్ల నేషనల్ క్వాంటమ్ మిషన్ చూస్తే గవర్నమెంట్ కు ఉన్న లాంగ్ టర్మ్ విజన్ ఏంటో మనకు అర్థమవుతుంది కదా. ఈ టెక్నాలజీతో కంపెనీలు భారీ లాభాలు రావడానికి టైం పట్టినా స్మార్ట్ ఇన్వెస్టర్స్ జనం గుంపుగా రాకముందే మనం రెడీ అవ్వాలి. ఫ్యూచర్ ఫోకస్ పోర్ట్ఫోలియోస్ కి ఈ 5 డీప్ టెక్ స్టాక్స్ బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. రాబోయే ప్రభుత్వ కాంట్రాక్ట్లు అండ్ R&D పార్ట్నర్షిప్స్ పై కన్నేసి ఉంచండి. అయితే థీమ్ బాగుంది అని చెప్పేసి బ్లైండ్ గా వెళ్ళొద్దు. ఫండమెంటల్స్ చెక్ చేయండి, మేనేజ్మెంట్ క్వాలిటీ చెక్ చేయండి అండ్ ఫైనల్ గా వాల్యుయేషన్స్ ను పక్కగా చెక్ చేశాకే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన చేయండి. మరి ఈ 5 క్వాంటమ్ స్టాక్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ షేర్ చేసి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మార్కెట్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని ఆన్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.